శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణకుణకుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజాదేతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణः హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజः. రావణసహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతः పాదపైశ్చ సహస్రశः. అర్దయిత్వా పురీం లంకాం అభివజ్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వశరైరం జహిరావిణిం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శరజ్యోత్సనాశుద్ధాం శశీతజటాజూటమకుటాం వరత్రాసత్రాణస్ఫటికఘటికా పుస్తకకరాం. సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధతతే మధుక్షీరద్రాక్షా మధురిమధురీణాః ఫణితయః. హరి ఓం. బాలకాండము 4వ సర్గము. కుశలవులు రామాయణము గానము చేయుట. ప్రాప్త రాజ్యస్య రామస్య వాల్మీకిర్భగవాన్ ఋషిః చకార చరితం కృత్స్నం విచిత్ర పదమాత్మవాన్. బ్రహ్మదేవుని అనుగ్రహము వలన దివ్య జ్ఞానమును పొందినవాడును మహాకావ్య నిర్మాణ చతురుడును అయిన వాల్మీకి మహర్షి కోసలాధీశుడైన శ్రీరాముని చరితమును మనోజ్ఞములైన శబ్దార్థాలంకార శోభలతో లోక కళ్యాణమునకై అద్భుతముగా రచించెను. 24 సహస్రాని శ్లోకానాం ఉక్తవాన్ ఋషిః తథా సర్గశతాన్ పంచ షట్కాండాని తదోత్తరం. వాల్మీకి మహర్షి రామాయణమును 6 కాండములుగా 500 సర్గములతో 24,000 శ్లోకములతో రచించెను. పిదప ఉత్తరకాండమునకు రూపుదిద్దెను. కృత్వాపి తన్మహాప్రాజ్ఞః స భవిష్యం సహోత్తరం చింతయామాస కోన్వేతత్ ప్రయుంజీయాదితి ప్రభుః. మిక్కిలి ప్రజ్ఞాశాలియు కడు సమర్థుడు అయిన వాల్మీకి శ్రీరామ పట్టాభిషేకానంతర గాథను అశ్వమేధ యాగమునకు పిమ్మట జరగనున్న వృత్తాంతమును కూడా ఉత్తరాఖండమును కూడా రచించెను. ఇక ఈ రామాయణమును కంఠస్థము చేసి గానము చేయగలవారు ఎవరు అని అతడు ఆలోచింపసాగెను. తస్య చింతయామానస్య మహర్షేర్భావితాత్మనః అగృహ్ణీతాం తతః పాదౌ మునివేశౌ కుశీలవౌ. కుశీలవౌ తు ధర్మజ్ఞౌ రాజపుత్రౌ యశస్వినౌ భ్రాతరౌ సర్వసంపన్నౌ దదర్శాశ్రమవాసినౌ. ఇట్లు చింతించుచు ఆ మహర్షి అట్టి కావ్య శ్లోకములను కంఠస్థమునర్చి గానము చేయగల శిష్యప్రాప్తికై భగవంతుని ధ్యానించుచుండగా మునివేషములలోనున్న కుశలవులు అచటికి వచ్చి ఆయన పాదములను ఆశ్రయించిరి. గురు శుశ్రూష చేయుటలో నిరతులను అధ్యయనము పూర్తియగు వరకు స్థిరమైన నిష్ట కలిగిన రాజకుమారులను మంచి విద్యార్థులుగా ప్రసిద్ధికెక్కిన వారును సమాన స్థాయిలో గానము చేయగల సోదరులను కంఠములు కలిసిన వారును చక్కని గాత్రము గలవారును తన ఆశ్రమవాసులను అయిన ఆ లవకుశలను మహర్షి చూచెను. వీరు రామాయణమును గానము చేయుటకు సమర్థులు అని తలంచెను. సతు మేధావినౌ దృష్ట్వౌ
వేదేషు పరినిష్ఠితౌ వేదోపబృంహణార్థాయ తావగ్రాహయత ప్రభుః. కావ్యం రామాయణం కృత్స్నం సీతాయాశ్చరితం మహత్ పౌలస్త్య వధమిత్యేవ చకార చరితవ్రతః. వేదతుల్యమైన వేద ప్రతిరూపమైన రామాయణమును గానము చేయుట ద్వారా వేదార్థములను వ్యక్తపరచుటకై వేదధర్మములకు ప్రసిద్ధిని గూర్చుటకై సర్వసమర్థుడైన వాల్మీకి విషయములను గ్రహించుటలోనూ వాటిని ధారణ చేయుటలోనూ గట్టి శక్తి గలవారును వేదాంగములను అధ్యయనమును చేసిన వారును అయిన లవకుశులను స్వీకరించెను. ఈ రామాయణ మహాకావ్యమున ముఖ్యముగా శ్రీరామ వృత్తాంతము, సీతా చరితము, రావణ వధ వర్ణింపబడినందున దీనిని రామాయణము అనియు, సీతా చరిత్రము అనియు, పౌలస్త్య వధము అనియు పేర్కొనవచ్చునని అపార జ్ఞాన సంపన్నుడైన వాల్మీకి కుశలవులకు ఉపదేశించెను. పాఠ్యే గేయే చ మధురం ప్రమాణైస్త్రిభిరన్వితం జాతిభిః సప్తభిర్బద్ధం తంత్రీలయ సమన్వితం రసైః శృంగార కారుణ్య హాస్య వీర భయానకైః రౌద్రాదిభిశ్చ సంయుక్తం కావ్యమేతదగాయతాం. ఈ రామాయణము చక్కగా పఠించుటకును మధురముగా గానము చేయుటకును అనువైనది. తిస్ర చతురస్ర మిశ్ర ప్రమాణములతో లేదా ధృత మధ్య విలంబిత ప్రమాణములతో అలరారునది. స రి గ మ ప ద ని అను సప్తస్వరములతో కూర్చబడినది. వీణాది తంత్రీవాద్యములపైనను మృదంగాది లయవాద్యములతోడను పలికించుటకు అనువైనది. శృంగార వీర కరుణ హాస్య రౌద్ర భయానకాది నవరసములతో పరిపుష్టమైనది. అట్టి రామాయణ కావ్యమును ఆ లవకుశలు గానము చేసిరి. తౌతు గాంధర్వ తత్వజ్ఞౌ మూర్ఛనాస్థాన కోవిదౌ భ్రాతరౌ సర్వసంపన్నౌ గంధర్వానిగా రూపిణౌ రూపలక్ష్మణ సంపన్నౌ మధుర స్వరభాషిణౌ బింబాదివోద్ధృతౌ బింబౌ రామదేహాత్ తథాపరౌ. కవలలైన ఆ లవకుశలు సంగీత శాస్త్రమున ఆరితేరినవారు, వీణాది వాదనమున నేర్పరులు, మంద్ర మధ్యమ తారస్థాయిలలో గానము చేయుటయందు నిపుణులు, కమ్మని కంఠము గలవారు, మనుష్య వేషములలోనున్న గంధర్వుల వలె ఒప్పుచున్నవారు, అభినయించుచు పాలుటలో కుశలురు, మృదుమధురముగా భాషించుటలో చతురులు, రాముని రూపమునకు అచ్చుగ్రుద్దినట్టులుగా రామునకు ప్రతిబింబములుగా ఉన్నవారు. ఇట్టి లవకుశులు రామాయణమును గానము చేసిరి. తౌ రాజపుత్రౌ కాత్స్నేన ధర్మ్య మాఖ్యానముత్తమం వాచో విధేయం తత్సర్వం కృత్వా కావ్యమనిందితౌ ఋషీణాం చ ద్విజాతీనాం సాధూనాం చ సమాగమే యథోపదేశం తత్వజ్ఞౌ జగతుస్థౌ సమాహితౌ. ఏమాత్రమును లోపము లేకుండా గురూపదేశము ప్రకారము గానము చేయగలవారును ముని బాలుర వేషములలో నున్నవారును అయిన ఆ రాజకుమారులు సకల ధర్మములను తెలుపునట్టి ఉత్తమమైన ఆ రామాయణ కావ్యమును పూర్తిగా కంఠస్థమనర్చిరి. వారు అర్థవంతముగా చక్కగా పఠింపగలవారు, ఏ విషయమునందును మరుపు లేక సావధాన చిత్తులయుండువారు, మిక్కిలి ప్రజ్ఞాశాలురు, ఉత్తమ గుణములకు కుదురైన వారు, సమస్త శబ్ద లక్షణములను ఎరిగినవారు, మహర్షులు బ్రాహ్మణోత్తములు సాధుపురుషులు చేరియున్న సభలో ఆ సోదరులు రామాయణ కావ్యగానము చేసిరి. మహాత్మానౌ మహాభాగౌ సర్వలక్షణ లక్ష్మితౌ తౌ కదాచిత్ సమేతానాం ఋషీణాం భావితాత్మనాం ఆసీనానాం సమీపస్థౌ ఇదం కావ్యం అగాయతాం. ఒకానొకప్పుడు వాల్మీకి మహర్షి ఆశ్రమమునకు స్థితప్రజ్ఞులైన ఋషులెల్లరూ విచ్చేసిరి. వారు అందరూ అచట సుఖాసీనులై ఉండిరి. అప్పుడు మిగుల బుద్ధిశాలురు, రూప సౌభాగ్యము గలవారు, సర్వ శుభలక్షణ సంపన్నులు అయిన ఆ కుశలవులు వారి సమక్షమున ఈ కావ్యమును గానము చేసిరి. తచ్చుత్వా మునయస్సర్వే బాష్ప పర్యాకులేక్షణాః సాధు సాధ్వితి తావూచుః పరం విస్మయమాగతః తే ప్రీతమనసః సర్వే మునయో ధర్మవత్సలాః ప్రశంసుః ప్రశస్తవ్యౌ గాయమానౌ కుశీలవౌ.
అహో గీతస్య మాధుర్యం శ్లోకానాం తు విశేషతః చిర నిర్వృత్త మప్యేతత్ ప్రత్యక్షమివ దర్శితం. ఆ సభలోని మునులు అందరూ ఆ కావ్య గానమును విని పరమాశ్చర్యభరితులైరి. వారు ఆనందాశ్రువులతో బాగు అనుచు ఆ లవకుశులపై ప్రశంసల జల్లు కురిపించిరి. ఏమాత్రము మాత్సర్యము లేనివారు, గానానందమున పొంగిపోయినవారు అయిన ఆ మునులు అందరూ గాన మధురిమలచే ప్రశంసార్హులైన కుశలవులను ఆహా, ఈ గాన మాధుర్యము అత్యద్భుతము అని మెచ్చుకొనుచు శ్లోకముల రచనా వైశిష్ట్యమును ఇంకనూ ప్రశంసనీయము, ఇది మున్నెన్నడో జరిగిన వృత్తాంతమే అయినను నేడు కన్నులకు గట్టినట్లున్నది అని కొనియాడసాగిరి. ప్రవిశ్య తావుభౌ సుష్ఠుభావం సమ్యగగాయతాం సహితో మధురం రక్తం సంపన్నం సర్వసంపద ఏవం ప్రశస్యమానౌ తౌ తపశ్లాఘ్యైః మహాత్మభిః సంరక్తతరమత్యర్థం మధురం తావగాయతాం. ఆ కుశలవులు ఇద్దరును శ్లోకములలోని భావములు రసములు చక్కగా వ్యక్తమగునట్లుగా లయబద్ధముగా సప్తస్వర సంపదతో రాగయుక్తముగా మధురముగా గానము చేసిరి. తపోధనులు మహాత్ములు అయిన ఆ మునుల ఆనంద పారవస్యములను గాంచి ఆ లవకుశులు భావరాగతాళయుక్తముగా ఇంకను మధురముగా గానము చేయసాగిరి. ప్రీతః కశ్చిన్మునిస్తాభ్యాం సంస్థితః కలసం దదౌ ప్రసన్నో వల్కలం కశ్చిద్దదౌ తాభ్యాం మహాయశాః అన్యః కృష్ణాజినం ప్రాదాత్ మౌంజీమన్యో మహామునిః కశ్చిత్ కమండలుం ప్రాదాత్ యజ్ఞసూత్రం తథాపరః ఔదుంబరీం బృసీమన్యో జపమాలాం అధాపరః బృసీమన్యత్ తదా ప్రాదాత్ కౌపీనం అపరో మునిః తాభ్యాం తదౌ తదా హృష్ట కుటారమపరో మునిః కాషాయమపరో వస్త్రం చీరమన్యో దదౌ మునిః జటాబంధ మన్యస్తు కాష్టరజ్జుం ముదాన్వితః యజ్ఞభాండం ఋషిః కశ్చిత్ కాష్టభారం తథాపరః ఆయుష్యమపరే ప్రాహుః ముదా తత్ర మహర్షయః దదుశ్చైవ వరాన్ సర్వే మునయః సత్యవాదినః. వారి గానమునకు ఆనందించిన అతటి మునులలో ఒకరు వారికి కలసమును బహుకరించెను. వాసికెక్కిన మరి యొక్క మహర్షి ప్రసన్నుడై వల్కలమును, ఇంకొకరు జింక చర్మమును, వేరొకరు మౌంజిని దర్భమొలత్రాడును, మరి ఒకరు కమండలువును, యజ్ఞోపవీతమును వేరొకరును బహుమతిగా ఇచ్చిరి. ఒకరు మేడి పీఠమును, దానిపై అందమైన మెత్తని ఆసనమును, మరి ఒకరు జపమాలను, వేరొకరు కౌపీనమును బహూకరించిరి. అట్లే ప్రసన్నమైన మనస్సుతో ఒకరు గొడ్డలిని, వేరొకరు కాషాయ వస్త్రములను, ఉత్తరీయమును, మరి ఒకరు జటాబంధనమును, ఇంకొకరు కాష్టరజ్జువును, యజ్ఞపాత్రను, వేరొకరు సమిధలను కానుకలుగా సమర్పించిరి. పిమ్మట సభలోని మహర్షులు అందరూ స్వస్తి వాచనములతో వారిని ఆశీర్వదించిరి, వరములను ఇచ్చిరి. ఆశ్చర్య మిదమాఖ్యానం మునినా సంప్రకీర్తితం పరం కవీనా మాధారం సమాప్తం చ యథాక్రమం. వాల్మీకి మహర్షి విరచించిన ఈ మహాకావ్యము మిక్కిలి అద్భుతావహముగా ఉన్నది. మొదటి నుండి చివరి వరకు ఏమాత్రము కుంటుపడక పూర్తిగా రచింపబడిన ఈ కావ్యము కవీశ్వరులకు అందరికీ మిక్కిలి ఆదర్శప్రాయమైనది. అభిగీతమిదం గీతం సర్వగీతేషు కోవిదౌ ఆయుష్యం పుష్టిజనకం సర్వశ్రుతి మనోహరం. ప్రశస్య మానౌ సర్వత్ర కదాచిత్ తత్ర గాయకౌ రథ్యాసు రాజమార్గేషు దదర్శ భరతాగ్రజః. ఓ గాన కోవిదులారా, మీ కావ్యగానము అద్భుతముగా ఉన్నది. ఇది ఆయుర్వృద్ధికరమైనది, పుష్టిని గూర్చున్నది, ఎల్లరకును కర్ణపేయమైనది. ఈ కావ్యమును మీరు మధురముగా ఆలపించితిరి అని అచటి వారు అందరూ వారిని ప్రశంసించిరి. ఒకానొకప్పుడు వీధుల యందును రాజమార్గముల యందును గానము చేయుచున్న ఆ లవకుశలను భరతాగ్రజుడైన శ్రీరాముడు తిలకించెను. స్వవేస్మచానీయ తదా భ్రాతరౌ చ కుశీలవౌ పూజయామాస పూజార్హౌ రామ శత్రు నిబర్హనః. అంతటా రామాయణమును
మధురముగా గానము చేయుచు అందరి ప్రశంసలకు పాత్రులైన ఆ లవకుశ సోదరులను అరివీర భయంకరుడైన శ్రీరాముడు తన భవనమునకు రప్పించి వారిని ప్రశంసించెను. ఆసీనః కాంచనే దివ్యే సచ సింహాసనే ప్రభుః ఉపోపవిష్టః సచివై భ్రాతృభిశ్చ పరంతపః. శ్రీరామచంద్ర ప్రభు దివ్యమైన బంగారు సింహాసనముపై ఆసీనుడై ఉండెను. ఆ మహావీరుని సమీపమున మంత్రులు సోదరులు చేరి ఉండిరి. దృష్ట్వాతు రూపసంపన్నౌ తావుభౌ నియతస్తదా ఉవాచ లక్ష్మణం రామః శత్రుఘ్నం భరతం తథా. శ్రూయతామిదమాఖ్యానం అనయోర్దేవవర్చసోః విచిత్రార్థ పదం సమ్య గాయకౌ తావచోదయత్. అశ్వమేధ యాగదీక్షలోనున్న శ్రీరాముడు ముద్దులొలుకుచున్న ఈ ఇద్దరు చిన్నారులను చూచి లక్ష్మణ భరత శత్రుఘ్నులతో దివ్యమైన వర్చస్సు గల ఈ చిరంజీవులు గానము చేసడి విచిత్రార్థ పద విలపితమైన ఈ వృత్తాంతమును వినుడు అని పలికి ఆ మధుర గాయకులను పాడుటకై ప్రోత్సహించెను. తౌ చాపి మధురం రక్తం స్వంచితాయత నిస్వనం తంత్రీలయ వదత్యర్థం విశ్రుతార్థ మగాయతాం హ్లాదయత్ సర్వగాత్రాని మనాంసి హృదయాని చ శ్రోత్రాశ్రయసుఖం గేయం తద్బభౌ జనసంసది. ఆ బాలకులిద్దరును ప్రసిద్ధికెక్కిన ఆ రామాయణ గాథను మధురముగా రాగరసయుక్తముగా వీణాతంత్రులను మీటుచు లయబద్ధముగా శ్రావ్యమైన కంఠస్వరములతో గానము చేసిరి. ఆ మహాజన సభలో వీణుల విందు గావించుచు వారు హాయిగా గానము చేసిన ఆ పాట సదస్సుల శరీరములను పులకింపజేసెను, మనస్సులను ఆహ్లాదపరిచెను, హృదయములను ద్రవింపజేసెను. అది సభకే ఒక వెలుగు దివ్యయై విలసిల్లెను. ఇమౌ ముని పార్థివ లక్షణాన్వితౌ కుశీలవౌ చైవ మహాతపస్వినౌ మమాపి తద్భూతికరం ప్రవక్ష్యతే మహానుభావం చరితం నిబోధత. తతస్తు తౌ రామవచః ప్రచోదితౌ అగాయతాం మార్గవిధాన సంపద. స చాపి రామః పరిషద్గతః శనైః బుభూష యాసక్తమనా బభూవః. ఈ బాలురు ఇద్దరును మునివేషములలో ఉన్నను రాజలక్షణములు కలవారు. వీరు గాయకులు, మహాతపస్సంపన్నులు. వీరి కావ్యగానము నాకును ఆనందమును గూర్చుచున్నది కనుక నాకును శ్రేయస్కరమైన ఈ మహాచరితమును వినుడు. అంతటా వారు శ్రీరాముని ప్రోత్సాహముతో సర్వజనామోదకమైన మార్గ పద్ధతిలో గానము చేసిరి. శ్రీరాముడు సభలోని వారితో పాటు ఆ గానానందమును తానును అనుభవింపదలచిన వాడై ఆ గానమును వినుటలోనే నిమగ్నుడాయను. దానిని ఎంతగా విన్నను వారికి తనివి తీరకుండెను. సంగీతము మార్గము దేశి అని రెండు విధములు. వేర్వేరు ప్రాంతముల యందలి ప్రాకృత భాషలలోని గానము చేయబడు సంగీతమును దేశీ అని అందురు. సంప్రదాయబద్ధముగా సంస్కృత భాషను అనుసరించి గానము చేయబడు దానిని మార్గ సంగీతము అని అందురు. శాస్త్రీయ సంగీతము మార్గము, లలిత సంగీతము దేశీ. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే వాల్మీకియే బాలకాండే చతుర్థ సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 4వ సర్గము సమాప్తము.